బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. మరో 2 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుకు సంబంధించి కీలక నిర్ణయం ఈ కేబినెట్లో జరగబోతుంది. విధి విధానాలను ఖరారు చేయనున్నారు మంత్రివర్గం. ఇక ఇన్నాళ్ళు వాహనాలపై ఉన్న రిజిస్ట్రేషన్ పేరును మారుస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. టీఎస్ స్థానంలో టీజీగా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలపైన కేబినెట్ చర్చించబోతుంది. మొత్తం మీద 2 కీలకమైన హామీలకు సంబంధించి ఈ క్యాబినెట్లో డిస్కషన్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 500 గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఈ క్యాబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్లో దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా మంత్రివర్గం ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతోపాటు 4 వాహనాలపై ఉన్న రిజిస్ట్రేషన్ పేరును కూడా టీఎస్ నుంచి టీజీగా మార్చే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, క్యాబినెట్ ఎజెండా ఏంటి? ముఖ్యంగా 2 కీలక హామీలకు సంబంధించి కూడా క్యాబినెట్లో డిస్కషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ఏమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా? అలాగే ఇంకా ఏ అంశాలు క్యాబినెట్లో డిస్కషన్కి వచ్చే అవకాశం ఉన్నాయి? రాందాస్, ఈ రోజు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగేటువంటి ఈ సమావేశంలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలపై కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలపై చర్చించి అమలుపై కూడా విధి విధానాలు ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు అటు గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పైన కూడా చర్చించనున్నారు. అలాగే ఒకవైపు 500కే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం పైన కూడా చర్చించి దానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలైనంత తొందరలోనే మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని ఇప్పటికే తెలిపారు. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కూడా ఈ గ్యారంటీలపై చర్చించి దానికి అవసరమయ్యేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ప్రభుత్వం మీద ఎంత మేర భారం పడుతుందన్న దానిపై కూడా చర్చించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా రూపకల్పన చేయాలన్న దానిపై కూడా ఒకవైపు చర్చించి కూడా దానిపై కూడా ఒకవైపు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా ముఖ్యంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి టీజీగా ఉండాలని చెప్పి చాలా మంది ఉద్యమ సమయంలోనే ఉమ్మడి ఏపీగా ఉన్నటువంటి ఏపీ తీసేసి ఒకవైపు టీజీ పెట్టుకున్నటువంటి సందర్భాల్లో వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా టీఎస్ గా పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా దీనికి సంబంధించి కూడా పెద్ద రాద్ధాంతం ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా దీన్ని అభ్యంతరం తెలిపింది. ఏ విధంగా టీఆర్ఎస్ టీఎస్ ను ఏ విధంగా ఆమోదిస్తారు, టీజీ అనేది పెట్టాలి కదా అని చెప్పి కూడా దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఒకవైపు కూడా అప్పట్లో అభ్యంతరం తెలిపిన సందర్భంలో దానిపైన కూడా చర్చించి ఒకవైపు మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరించి ఒకవైపు కేంద్రానికి పంపించాలి. మళ్ళీ టీజీ అనేదాన్ని తెలంగాణ పదం టీజీ అనేదాన్ని ఏదైతే ఉందో మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ కూడా టీజీని అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తే మరోవైపు ఇంకొన్ని కేబినెట్ అంశాల్లో కూడా ఒకవైపు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు ఎక్కువ పెడుతున్నటువంటి సందర్భంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయాలి. పాత ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 503 పోస్టులతో గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటికి సంబంధించి అనుబంధంగా మరో 64 పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి మరో 64 పోస్టులతో కూడా అనుబంధ నోటిఫికేషన్ విడుదలపై కూడా ఒకవైపు చర్చిస్తున్నాయి. మరోవైపు కొంతమంది ఆఫీసర్లు ఇప్పటికే వారికి సంబంధించి కూడా రిటైర్డ్ పదవీ కాలం అయిపోయినప్పుడు కూడా దాదాపుగా 1000 మంది కొనసాగుతున్నారు. వాటికి సంబంధించి కూడా ఒకవైపు కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే వాళ్ళందరినీ ఏం చేయాలన్న దానిపై కూడా ఒకవైపు నిర్ణయం తీసుకుంటే మరోవైపు గతంలో గవర్నర్ తిప్పి పంపిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒకవైపు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఒకవైపు కేబినెట్ లో ఇవన్నీ ఎజెండాగా ఉంది. కేబినెట్ లో చర్చించి కూడా కేబినెట్ ఆమోదంతో పాటు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు కూడా ఇప్పటికొకవైపు ఈ నెల 8వ తేదీ నుంచి కూడా ఓటాన్ అకౌంట్ తో కూడా బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా చర్చించి 8వ తేదీ ఒకవేళ 8వ తేదీ నుంచి బడ్జెట్ పెడితే మొదటి 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై అలాగే గవర్నర్ ప్రసంగం 9వ తేదీన ఉంది. వైపు కూడా బడ్జెట్ సెషన్స్ కూడా ప్రారంభించాలని చెప్పి కూడా ఒకవైపు ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకొని ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇందులో మరికొన్ని అంశాలపై కూడా కేబినెట్ ముందుకు వచ్చే ఆ కేబినెట్ ముందుకి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే శ్రీధర్, ముఖ్యంగా టీఎస్ స్థానంలో టీజీగా
మార్పు చేస్తారనే ఊహాగానాలు వెలువెత్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది? దీనికి సంబంధించి ఖచ్చితంగా టీజీగా మార్చే ఆలోచనలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఉంటే కనుక ఎట్లాంటి ప్రాసెస్ ఉండబోతుంది? దీనికి సంబంధించి ఇది ఎప్పటిలోగా జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఇవాళ క్యాబినెట్లో డిస్కస్ చేస్తే కనుక? డెఫినెట్ గా ఒకవైపు టీఎస్ ను టీజీగా మార్చాలని చెప్పి కూడా ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది. అటు టీఆర్ఎస్ ను పోలిన విధంగా టీఎస్ కూడా కావాలని తెలంగాణ స్టేట్ అని చెప్పి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఒకవైపు పెట్టిందని చెప్పి కాంగ్రెస్ లో గతంలోనే ఆరోపణ చేసింది. దీన్ని టీజీగా మారుస్తే అందరికీ తెలంగాణ అనే పదం కూడా స్పష్టంగా ఒకవైపు కూడా అర్థం వచ్చేలా కూడా ఉంటుందని చెప్పి కూడా ముందు నుంచి కాంగ్రెస్ భావిస్తుంది. దీనికి సంబంధించి టీజీగా మారుస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చిస్తారు. ఒకవేళ చర్చించి కేబినెట్ కి ఆమోదం తెలిపితే మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా దీన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. సవరణ చేయడమే కాకుండా ఇదే విషయాన్ని ఒకవైపు కూడా దీనిపైన సవరణ చేసి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని కూడా కేంద్రానికి పంపించాల్సి వస్తుంది. కేంద్రం ఒకవేళ ఆమోదం తెలిపితే అప్పటి నుంచి కొత్తగా ఏవైతే మార్కెట్ లోకి వెహికల్స్ వస్తాయో అక్కడి నుంచి కూడా ఒకవైపు టీజీ అని చెప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద మంత్రివర్గ సమావేశంలో ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 500 రూపాయల సిలిండర్ అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి విధి విధానాలను ఇవాళ మంత్రివర్గం ఖరారు చేయబోతుంది. ఇక ఇన్నాళ్ళు వాహనాలపై ఉన్న రిజిస్ట్రేషన్ పేరును మారుస్తారనే ప్రచారం సాగుతుంది. టీఎస్ స్థానంలో టీజీగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలపైన కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద కీలక అంశాలకు సంబంధించి ఇవాళ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు క్యాబినెట్ తర్వాత మంత్రులు మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం